హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కాకరకాయల్ని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పసుపు, ఉప్పు, అరకప్పు పెరుగు వేసి ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చేదు పోవటం కోసం ఇలా చేస్తామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కప్పు పుట్నాల పప్పు, ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, ఓ 15 వెల్లుల్లి రెబ్బలు, ఓ 15 ఎండుమిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండి వేసుకోవాలండి. పిండకపోతే కాకరకాయ చేదు వస్తుంది. వేసి వేయించుకోవాలి. కాకరకాయలు వేగిపోయాక ఒక గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి, కొంచెం కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ముందుగా వేయించుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను దాంట్లో వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఈ కాకరకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత పొడి చేసుకున్న మిక్సీ పట్టుకున్న పొడిని ఈ కాకరకాయలో వేసి బాగా వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. వేపేటప్పుడు పొడి మాడిపోతుంది. అంతేనండి, కొంచెం సేపు వేయించుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.